హాయ్ హలో నమస్తే నేను మీ ఎస్ఎస్ పట్నాయక్ మొత్తానికి ఈరోజు ఎపిసోడ్కి వచ్చేసామండి. ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్ష 9వ ఎపిసోడ్కి వచ్చిందండి. ఈరోజు ఆట మాత్రం మంచి రసోత్తరం మీద ఉందండి. పట్టు అసలు పట్టిదే ఆట అంటే ఇదే ఆట. అసలు ఆట గురించి చెప్పాలంటే ఇంక ఏ ఆట కాదు, ఈరోజు ఆట అన్నట్టు ఉంటుందండి. అసలు ఇందులో ట్విస్టులు ఎలాంటి ట్విస్టులు అంటే ఇక ఒకటి కాదు రెండు కాదు, అసలు నేను ఎన్నో బిగ్ బాస్ ఎపిసోడ్స్ చూశాను, కానీ ఈరోజు ఉన్న ట్విస్ట్ అంటే ఈ ఆటలో ఉండే ట్విస్టులు అబ్బా నవ్వుతో నా భవిష్యత్తు. అసలు ఈ ఎపిసోడ్ మీరు చూడండి ఒకసారి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఆల్రెడీ చూసే ఉంటారు, చూడండి మళ్ళీ ఒకసారి చూసేయండి. అసలు విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన జడ్జి గారు అంటే ఎవరు, మన అభిజిత్ కానీ మన బిందు గారు కానీ నవదీప్ గారు కానీ వారి ఇంట్రడక్షన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళు ఒకటే మాట చెప్పారు. అనూష, దివ్య, మనీష్, షాకిబ్ వీళ్ళు కాస్త వెనకబడి ఉన్నారు, వాళ్ళ నుండి మేము ఏదో చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు. నిజాన్ని చెప్పాలంటే మరి మనీష్ గారికి బాగా సపోర్ట్ ఇస్తున్నారండి జడ్జెస్. అంటే మనీష్ని యాక్చువల్గా ద వరస్ట్ ప్లేయర్ అని అవార్డు ఇచ్చినప్పుడు కూడాను బట్ ఆయన దగ్గర నుండి ఒక మంచి కంటెంట్ ఉంది, అది రావటం లేదనే బాధ అయితే జడ్జెస్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఆడియన్గా కూడా నాకు అనిపిస్తుంది, ఫోర్బ్స్ 30లో ఉండే వ్యక్తి ఎందుకు ఇలా స్ట్రాటజీస్ ఎక్కువైపోయి ఇదవుతున్నారు, ఈ ఆటకి స్ట్రాటజీ ఆయన అనుకునే స్ట్రాటజీ ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదా. బట్ ఆయన మాత్రం తెలివైనవాడే, బాగా తెలివైనవాడు. మరి ఆయన ఎందుకో తగ్గుతుంది, బట్ జడ్జెస్ ఎంకరేజ్ చేస్తున్నారు. అందులో భాగంగానే రెచ్చగొట్టినప్పుడు ఏం చేయాలి, రెచ్చిపోవాలి కదండి. అదే రెచ్చిపోయే విధంగానే ఉందామా అనుకునే కామ్గా ఉన్నా సరే, అప్పుడు అసలు విషయం ఏంటంటే నిన్న నాగా ద వాల్యుబుల్ ప్లేయర్ అయ్యారు కాబట్టి నాగాకి ఈరోజు వచ్చేసి ఒక ఛాన్స్ ఇచ్చారండి. ఏంటో ఛాన్స్ అంటే ఈ ఆటలోని నడిపించేది మొత్తం నాగే నడిపిస్తాడు అనేంతగా ఇచ్చారు. దానికి నాగ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు, మిగతా వాళ్ళకు కూడాను హ్యాపీ ఫీల్ అయ్యారు. మరి హ్యాపీ కనిపిస్తే ఫేసుల్లో కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరి ఆట వాళ్ళది. అయితే ఆడియన్స్లో మాత్రం ఒకసారిగా నాగా అనిపించుకున్నాడు. అరే నాగా మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవండి, ఎవరికి లేవు. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేని నాగా నిన్న మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవ్వడం, అదేవిధంగా ఈరోజు తనకి ఆట నడిపించే విధానంలోనికి కీ రోల్ అవ్వడం అనేది కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. బట్ ఓకే, అది వేస్ట్ అని అయితే ఎవరికి అనిపించలేదు. ఓకే, హీ డిజర్వ్. అయితే ఆయనకి ఏం చేశారంటే ఇందులో చిన్న టాస్క్లో భాగంగా 12 బాక్సులు అక్కడ పెట్టారండి. 12 బాక్సులు పెట్టిన తర్వాత ఈ 12 బాక్సులు అక్కడ ఉంది 15 మందిలో ఇంక్లూడింగ్ నాగతో పాటు 12 బాక్సుల్లోని సర్దాల్ నాగ. ఆ 12 బాక్సుల్లో 3 లీడర్స్ అని చెప్పేసి ఉంటాయి 12 బాక్సులు, మిగతావన్నీ లీడర్స్ కాదు, మామూలుగా ఉంటాయి. అయితే ఆ బాక్స్ పంచేటప్పుడు ఫస్ట్ నాగా చూసి ఆ బాక్స్ని ఏంటంటే అందులో ఎవరికి ఏది డిజర్వ్ వాళ్ళకి ఇవ్వాలి. అంటే లీడర్ అని వచ్చింది అనుకోండి, ఈ వ్యక్తికి లీడర్ ఇద్దామని ఇవ్వచ్చు. లీడర్ కాదు అనుకోండి, ఆ వ్యక్తికి ఇవ్వక్కర్లేదు, వేరే వ్యక్తికి ఇవ్వచ్చు. సో ఆ విధంగా ఏంటంటే తను ఎంచుకొని ఒక్కొక్క వ్యక్తికి సర్దేయాలన్నమాట. 3 లీడర్స్ ఉంచుకోవాలి, అందులో ఒక లీడర్ తను ఉంచుకోవచ్చు, తనకు నచ్చిన కార్డు తను ఉంచుకోవచ్చు. ఆబ్వియస్లీ తన లీడర్ కార్డే ఉంచుకుంటాడు. మొత్తానికి ఏంటంటే 12 మందికి పంచాలి. అయితే మిగతా ముగ్గురు సంగతి ఏంటి, మిగతా ముగ్గురు ఆటలో అరటిపళ్ళు. ఏంది ఆటలో అరటిపళ్ళు, ముగ్గురు ఎంచుకోకపోతే ఆటలో అరటిపళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆడడానికి ఛాన్స్ లేదు, అది నాగా డిసైడ్ చేయాలి. ఈ నాగా డిసైడ్ చేసి వచ్చినప్పటికేమో సరే ఇంకా చాలామంది ఒక దీనిగా చూస్తున్నారు అనమాట, ఎవరిని సెలెక్ట్ చేసుకుని ఎవరికి ముగ్గురికి ఆటలో అరటిపళ్ళగా వదిలేస్తారని చెప్పేసి. అప్పుడు మొట్టమొదటి ఒక బాక్స్ తీశాడు. మొట్టమొదటి చూసిన బాక్సు అందులో లీడర్ ఉందా మామూలు ఉందా తర్వాత మాట్లాడుకుంటే ఫస్ట్ హరీష్కి ఇచ్చాడండి. ఓకే, నెక్స్ట్ వచ్చినప్పటికి శ్రీజాకి, ఆ నెక్స్ట్ వచ్చేసి ప్రసన్నకి ఇచ్చాడు, ఆ నెక్స్ట్ వచ్చేసి కల్కికి ఇచ్చాడు, ఆ నెక్స్ట్ శ్రేయకి ఇచ్చాడు, ఆ నెక్స్ట్ దివ్యకి ఇచ్చాడు, 7వ అనుషకి ఇచ్చాడు, 8వ శ్వేతకి ఇచ్చాడు, 9 వచ్చి పవన్ కళ్యాణ్కి ఇచ్చాడు, 10 నాగా ఉంచుకున్నాడు, 11 డాలియాకి ఇచ్చాడు, 12 ప్రియాకి ఇచ్చాడు. అయితే 11 వరకు వచ్చాడు డాలియా వరకు, 12వది ఉంది. ఈ 12వది ఉన్నప్పుడు 12ది ఎవరికి ఇస్తావు? అప్పుడు 4 ఉన్నారు, ప్రియా ఉన్నారు, మనీష్ ఉన్నాడు, షాకిబ్ ఉన్నాడు, పవన్ ఉన్నాడు. ఆలోచించి ప్రియకి ఇచ్చాడు. అప్పుడు షాకిబ్ లేడు, మనీష్ లేడు, పవన్ లేడు. ఈ విషయానికైతే షాకిబ్ అయితే చాలా సీరియస్ అయ్యాడండి. అసలు మేము డేంజర్ జోన్లో ఉన్నాము, అరే మా గుండె వాళ్ళు చెప్తున్నారు, అలాంటప్పుడు మాకు ఇవ్వాలని అనిపించట్లేదా? అదే విషయం నవదీప్ గారు కూడా అడిగారు, ఏం అతనికి ఇవ్వాలని నీకు అనిపించలేదు? అభిజిత్ గారు కూడా అడిగారు, అతనికి డేంజర్ జోన్లో ఉండే వ్యక్తికి ఇవ్వాలని నీకు కనీసం అనిపించట్లేదా అని జడ్జెస్ కూడా అడిగారు. నేను అలా అని కాదు అంటే, మరి మనీష్ గారు వెళ్ళిపోవాలనే అలా అని కాదు చెప్తారు కదా మామూలు మాటలు. అయితే ఏంటంటే తర్వాత వచ్చినప్పుడు వాళ్ళకి
అది పెర్ఫార్మెన్స్ కనిపించట్లేదు వాళ్ళలోనే. అందుకని మనీష్కి షాకిబ్కి మన డామన్ పవన్కి వదిలేశాను. పెర్ఫార్మెన్స్ కనిపించట్లేదు అన్నట్టు చెప్పాడు. సరే, ఆ విషయం మీద వాళ్ళిద్దరి మధ్య షాకిబ్కి మన నాగాకి ఘర్షణ కూడా జరిగింది. ఓకే, అది కామన్. ఇంకా ఆ తర్వాత వచ్చినప్పటికి ఇందులో ఇప్పుడు బాక్సెస్ని తీసి ఎవరికి లీడర్ వచ్చింది, ఎవరికి ప్లేయర్ వచ్చిందని చూడాలి. అయితే ఇక్కడ ట్విస్ట్ నెంబర్ 2 ఏంటంటే, ఫస్ట్ నుండి ఆ బాక్సెస్ ఉన్నాయి కదా, ఒకవేళ నీ బాక్స్లో నీకు లీడర్ ఉంది అని నమ్మకం ఉంటే ఆ బాక్స్ నువ్వు ఉంచుకో. ఇందులో లీడర్ లేదు అనుకుంటే ఎవరికి తన లీడర్ ఇచ్చుంటాడో నీకు అనిపిస్తే ఆ బాక్స్ వాళ్ళకి ఇచ్చేసి నీ బాక్స్ తీసుకోవచ్చు, అలాగా షిఫ్ట్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా? బాక్స్ ఒకవేళ ఈ బాక్స్ నాకు ఇచ్చాడు నాగా, ఇందులో లీడర్ లేదు ఇచ్చుండడు అని నాకు అనిపిస్తే ఎవరికి లీడర్ ఇచ్చారో నేను పసిగట్టి అనుకుంటుంది కదా నాగా అతనికి ఇచ్చుంటాడని, ఆయన దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ బాక్స్ ఇచ్చేసి అక్కడ ఉన్న బాక్స్ నేను తీసుకోవచ్చు, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనే విషయానికి వచ్చినప్పుడు అప్పుడు పడ్డదండి ముగ్గురు, మనీష్కి, షాకిబ్కి, పవన్కి ఉత్సాహం. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఆ ఉత్సాహం ఎస్పెషల్లీ షాకిబ్లో మాత్రం విపరీతమైన ఉత్సాహం కనిపించిందండి. సరే, ఇప్పుడు మార్చుకునే విధానంలోకి వచ్చినప్పటికీ ఫస్ట్ ఈ విషయాన్ని అయితే మనం కాస్త జంబ్లింగ్గా ఉంది. మీరు ఆట చూసే వాళ్ళకి బాగా అర్థమవుతుంది, లేదంటే చూడాలని ఇంత ఫస్టే చెప్పాను. ఇది కాస్త నేను చూసే చెప్తాను. ఫస్ట్ హరీష్కి వచ్చినప్పటికీ నువ్వు ఉంచుకుంటావని అడిగారు. ఎస్, నేను ఉంచుకుంటాను, ఎందుకంటే నాకు నమ్మకంతో తను ఇచ్చుంటాడు లీడర్ అని. తను ఓకే ఉంచుకో. శ్రీజకి అడిగారు, శ్రీజ మరి నువ్వు ఉంచుకుంటావని. శ్రీజ ఏం చేసింది, నేను వచ్చేసి ఇది నాగాకి ఇచ్చేస్తున్నాను నేను, ఎందుకంటే నాగా దగ్గరికి ఇచ్చేసి నాగాది నేను తీసుకుంటాను. ఎందుకంటే శ్రీజ చాలా షార్ప్ కదండి, నాగా ఉంచుకునే దాంట్లో లీడర్ ఉంటుందని ఖచ్చితంగా అందరికీ తెలుసు. కానీ మరి అంత వేగంగా పసిగట్టగలిగిన వ్యక్తి ఎవరంటే శ్రీజకి టక్కని షార్ప్గా వచ్చేస్తుంది. చాలా షార్ప్ కదా శ్రీజ. ఆ శ్రీజ దమ్ము వచ్చేసి నాగాకి ఈ బాక్స్ ఇచ్చి తన దగ్గర ఉండే బాక్స్ని తిని తీసుకుంది. సో అక్కడికి ఎక్స్చేంజ్ అయిపోయి తర్వాత వచ్చినప్పుడు ప్రసన్నకి వచ్చినప్పుడు ఈ బాక్స్ నేను ఉంచుకుంటాను, డెఫినెట్గా నాకు లీడర్ ఇచ్చుంటాడు అని నమ్మకం నాకు ఉంది అని చెప్పేసి ప్రసన్న తనపై నమ్మకం పెట్టాడు. ఆ తర్వాత కలికి ఫస్ట్ ఏంటంటే ఈ బాక్స్ నేను ఉంచుకుంటాను అని చెప్తూ, తర్వాత ఏంటంటే లేదు నేను షిఫ్ట్ చేస్తానని చెప్పేసి కలికి వెళ్ళి అనుషకి ఆ బాక్స్ ఇచ్చింది. అనుషకి ఇచ్చి కలికి తన బాక్స్ తెచ్చుకుంది అనుష నుండి. ఆ తర్వాత వచ్చేసి శ్రేయకి వెళ్ళినట్లయితే శ్రేయ ఏంటంటే నేను దీన్ని ఉంచుకుంటాను, ఎందుకంటే నాకు డెఫినెట్గా తన లీడర్ ఇచ్చుంటాడు, నాకు ఖచ్చితమైన నమ్మకం, నేను ఉంచుకుంటాను, తన నమ్మకం పెట్టుకుంది. ఈ మధ్యలో వచ్చేసి ఎవరెవరు నాగాపై నమ్మకం అంటుంటే నాగా ఎక్స్ప్రెషన్స్ చూడాలి అని ఒక దగ్గర దొరికిపోయాడు కూడా. అంటే ఆ వ్యక్తికి నిజంగా లీడర్ ఇవ్వలేదు, కానీ ఆ వ్యక్తి మాత్రం నాకు లీడర్ ఇచ్చుంటాడు నాగా అనుకున్న మాట వాస్తవం. కానీ ఇక్కడ నాగాకి తెలుసు వాడికి లీడర్ ఇవ్వలేదని. ఈ విషయాన్ని వచ్చి ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కనిపించేస్తున్నాయి అక్కడ. అప్పుడేమో జడ్జెస్ వచ్చేసి ఏం చేశారు, వెంటనే నాగా ఎక్స్ప్రెషన్స్ చూడండి అని చెప్పారు. ఇది ఆ ఎక్స్ప్రెషన్స్ నాగా దగ్గర నుండి చూస్తుంటే మనకి అక్కడ ఉన్న వాళ్ళకి ఎంత నవ్వు వస్తుందనే విషయం అంటే చూస్తున్న మనకే వస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎంత ఎంజాయ్ చేసి ఉంటారో ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా వాళ్ళకి ఎంజాయ్, మరి ఇక్కడ మిగతా వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎలుకకి చెలకటం పిల్లికి ప్రాణ సంఘటనలా ఉంది అక్కడ మిగతా వాళ్ళ పరిస్థితి చూస్తుంటే. ఏదైనప్పటికీ అక్కడ శ్రీయ తర్వాత వచ్చేసి దివ్యకి వచ్చినప్పటికీ ఏంటి నీ సంగతి అంటే, నేను డెఫినెట్గా శ్రేయకి ఇచ్చుంటాడు లీడర్షిప్ అని, నాకు మామూలుగా ఇచ్చుంటాడు, అందుకే నేను శ్రేయకి ఇచ్చేసి నేను శ్రేయ తీసుకుంటానని దివ్య లాగేసుకుంది. అబ్బా అనుకుని శ్రేయ మొహం చూడాలి. ఆ తర్వాత అనుష ఏం చేసింది, ఇందాక వచ్చి కలికి నా దగ్గర తీసుకెళ్ళిపోయింది, డెఫినెట్గా కలికి ఇచ్చుంటాడు, అందుకే ఆ నమ్మకంతో నాకు ఇచ్చుంటాడు లీడర్షిప్, నాకు లీడర్ ఇచ్చారని చెప్పి నమ్మకంతో కలికి తీసుకెళ్ళిపోయింది. కాబట్టి నాది నాకే కావాలి, ఎందుకంటే అతను నాకు ఇది డిజర్వ్ అని ఇచ్చాడు కాబట్టి అదే నేను తీసుకుంటున్నాను. అనుష అటు ఇచ్చి ఇటు కలికి ఇచ్చింది. అప్పుడు కూడా ఆయన మొహంలో ఫీలింగ్స్, ఎందుకంటే ఇలా అనుకుంటున్నారేంట్రా మీరు, నేను ఎవరెవరికి ఇచ్చానో మీ అందరి మీద నాకు నమ్మకం అనుకుంటారా మీరు అనే లెవెల్లో ఆయన ఫీలింగ్ ఇచ్చేస్తున్నాడండి అక్కడ. ఆ తర్వాత పడాలా పవన్ కళ్యాణ్, తన ఏంటంటే ఇది నేనే ఉంచుకుంటాను, ఇది నాది, అలా కాదు అందులో లీడర్షిప్ లేదు, నా నమ్మకం వమ్ము కాదు, తను నన్ను లీడర్ చేశాడు, తను లీడర్ చేస్తాడు అని చెప్తుంటే నవ్వు వస్తుందండి. ఆయన చెప్తుంటే నవ్వు రావడం కాదు, ఆయన చెప్తున్నప్పుడు పక్కన నాగా ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే ఆ నాగా ఎక్స్ప్రెషన్స్ చూస్తూ నవ్వు వస్తుంది. ఆ తర్వాత నాగా విషయంకి వచ్చినప్పటికీ నాగా ఏం చేశాడంటే అక్కడ నాగా 10వ నెంబర్ దాచుకున్నాడు కదా బాక్స్, ఆ 10వ నెంబర్ బాక్స్ ఎవరు తీసుకెళ్ళిపోయారు, శ్రీజ పట్టుకెళ్ళిపోయింది కదా. అంటే ఈ నాగా దగ్గర లీడర్ ఉండుంటుంది, ఆ లీడర్ ఎందుకంటే తన లీడర్ ఉంచుకుంటాడు యాబ్సల్యూట్లీ తప్పనిసరి. నాగా తను ఉంచుకున్న లీడర్షిప్ని శ్రీజ తీసుకెళ్ళిపోయాయి. శ్రీజ అది ఇక్కడ ఉంది.
ఇప్పుడు ఇతను ఏం చేశాడు నాగా, శ్రీజ దాంట్లో లీడర్షిప్ ఉండదని అతనికి తెలుసు. ఎందుకు, శ్రీజాకి తను ఇచ్చాడు కాబట్టి. ఒకవేళ శ్రీజాకే లీడర్షిప్ ఇచ్చుంటే ఇతను ఊరుకుండేవాడు. శ్రీజ నుండి వెళ్ళిపోయింది కదా, ఇది వెళ్ళిపోయింది కాబట్టి ఇందులో లీడర్షిప్ లేదని తనకు తెలిసి తినేం చేశాడు, ఇక్కడ నాగా వెళ్ళి శ్రీయ దగ్గర మార్పిడి జరిగింది. అంటే దివ్య దగ్గర నుండి శ్రేయకి వెళ్ళింది. శ్రేయకి అంటే దివ్య దగ్గర నుండి శ్రేయకి వెళ్ళిన బాక్స్ని ఈ నాగ తీసుకొని ఆ శ్రేయ దగ్గర బాక్స్ తీసుకొచ్చుకున్నాడు. అంటే ఇక్కడ ఇందులో ఇప్పుడు నాగ దాంట్లోనే లీడర్షిప్ ఉంది. ఆ నాగ తర్వాత డాలియా కడిగినప్పుడు డాలియా ఏం చేసింది, చక్కగా డాలియా శ్రీజ ఇందాక తీసుకుంది కదా, ఎవరి దగ్గర నుండి, మన నాగా దగ్గర నుండి తీసుకుంది కదా బాక్స్. అంటే నాగా ఉంచుకున్న బాక్స్ డెఫినెట్ లీడర్షిప్ ఉండుంటుంది కదా, ఉన్నది కాబట్టి నాగా దగ్గర నుండి శ్రీజ తీసుకుంది కదా. అందుకనే శ్రీజ దగ్గర ఉండే బాక్స్ని డాలియా టపక్కన లాగేసుకొని సటక్క తిన బాక్స్ ఇచ్చింది. సో ఇక్కడికి ఇది అయిపోయిన వెంటనే డాలియా ఇది అయిపోయిన వెంటనే ఆఖరికి ఆఖరికి ప్రియ ఏం చేసింది, నాకు ఎవరిది అక్కర్లేదు కానీ నాగా బాక్సే కావాలంది. ఎందుకు, నాగాకి తెలుసు నాగా వెళ్ళి ఎవరి దగ్గర తీసుకొచ్చాడు, శ్రేయ దగ్గర తీసుకొచ్చుకుంటాడు. నాగా దగ్గర శ్రేయ ఎలా తీసుకున్నాడు, ఈ వ్యక్తులకి ఇచ్చేశారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఒక విషయంగా చెప్పాలంటే మొత్తం ఎక్స్చేంజ్ జరిగిపోయిన తర్వాత ఇక్కడ చాలా తెలివైన వాళ్ళు ఎవరు అనుకుంటే, ఇప్పుడు శ్రీజ చాలా తెలివిగా ఆలోచించి నాగా దగ్గర నుండి తీసుకుంది. అలాంటప్పుడు శ్రీజ దగ్గర లీడర్షిప్ ఉండొచ్చు కదా. అలాంటప్పుడు మన కల్కి అనే ఆమె దివ్య దగ్గర, కల్కి వచ్చేసి అనుష దగ్గర నుండి ఎందుకు తీసుకోవడం, అనుష వచ్చేసి శ్రీజ దగ్గర నుండి తీసుకుంటే సరిపోలా. ఇది శ్రీజ లీడర్ ఉంటుంది కానీ అనుష దగ్గర నుండి తీసుకుంది. మరి అనుష కూడా ఏంటంటే నాకు ఇచ్చుంటారు లీడర్షిప్ మళ్ళీ కల్కి దగ్గరికి వెళ్ళి తీసుకోవడం. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళ ఆలోచన విధానం చూడండి. శ్రీజ దగ్గర డెఫినెట్గా ఉండుంటుంది, అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. మళ్ళీ వీళ్ళిద్దరి దగ్గరికి ఎందుకు అనుమానం, అది కన్ఫర్మేషన్ ఉంది కదా. ఇన్ ద సేమ్ టైము దివ్య కూడాను తనకి లీడర్షిప్ ఇచ్చుంటాడు. అది వచ్చేసి లీడర్షిప్ ఇచ్చాడు. ఎందుకంటే నా దివ్యకి ఇచ్చిందే శ్రేయకి ఇస్తే ఆ శ్రేయ దగ్గర నుండి పట్టుకొచ్చుకున్నాడు ఎవరు, మన నాగా. అలాంటప్పుడు తనకు తెలియపోయినా నాది లీడర్షిప్ ఇచ్చుంటే నమ్మకం లేదు, లేదా నమ్మకుండా శ్రీజ దగ్గర నుండి తీసుకోవచ్చు కదా, తీసుకోలేదు. ఆ తర్వాత మరి అదేవిధంగా శ్వేత కూడాను మళ్ళీ ఏం చేసింది, హరీష్ దగ్గరికి వెళ్ళింది. హరీష్కి డెఫినెట్గా ఉంచుంటాడు మన హరీష్ దగ్గర, ఎందుకంటే నమ్మకంతో ఉంచుకున్నాను, నా దగ్గర ఉంచుకున్నాడు కదా, అందుకనే నాకైతే డెఫినెట్గా ఇచ్చుంటాడు అని చెప్పి శ్వేత హరీష్ దగ్గరికి వెళ్ళి హరీష్కి తన బాక్స్ ఇచ్చి తన బాక్స్ తెచ్చుకుంది. హరీష్కి ఎవరు ఎందుకు, శ్రీజ దగ్గర తెచ్చుకోవచ్చు కదా, శ్రీజ దగ్గర డెఫినెట్గా లీడర్షిప్ ఉంటుంటుంది కదా. అంటే ఏంటంటే అక్కడ ఇచ్చుంటాడు, అక్కడే అనుమానించారు. కానీ డైరెక్ట్గా శ్రీజ దగ్గర ఉందని అందరికీ తెలిసిపోతుంది. అక్కడ ఎందుకు శ్రీజ దగ్గర ఎందుకు ఉందంటే మన డైరెక్ట్గా నాగా దగ్గర నుండి శ్రీజ తీసుకెళ్ళిపోయింది. ఎనీహౌ కానీ ఇక్కడ తెలివైందే డాలియా ఏం చేసింది, ఫైనల్గా తీసుకెళ్ళిపోయి శ్రీజ దగ్గర లాక్కుని వచ్చింది. అంటే శ్రీజ దగ్గర లీడర్షిప్ ఉందని చెప్పేసి చూడండి. ఇక్కడ శ్రీజ చాలా తెలివైంది, నో డౌట్ అట్ ఆల్. అదేవిధంగా డాలియా తెలివైంది. ఎందుకు, అల్టిమేట్గా శ్రీజ దగ్గర లాక్కోవాలని ఎవరికి అనిపించట్లేదు, ఈమె తీసుకుంది. ప్రియా మోస్ట్ ఇంటలెక్చువల్ పర్సన్ అనుకోవచ్చు. ఎందుకు తెలుసా, చక్కగా థింక్ బిగ్ డూ స్మార్ట్, ఎక్కడికి వెళ్ళకుండా నాగా రెండోసారి లాక్కున్నది ఈ వెళ్ళి తీసుకొచ్చుకుంది. ఎందుకు, నాగా రెండోసారి తీసుకున్నాడు అంటే నాగా దగ్గర అది ఉంది కాబట్టి నాగా దగ్గర లీడర్ నాకు వస్తుందని తీసుకున్నాక ఇక బాక్సెస్ ఓపెన్ చేసి చూశారు. బాక్సెస్ ఓపెన్ చేసి చూసిన తర్వాత మొట్టమొదటికి అక్కడ అన్నారు యాంకర్ పడాల కళ్యాణ్కి, అతను నాకు నమ్మకాన్ని పంపు చేయడు, ఎందుకంటే నన్ను లీడర్షిప్ చేస్తాడు. అంటే ఈ మిలిటరీ ఆఫీసర్ అన్నారు కదా, అప్పుడు ఈ మిలిటరీ సిపాయి యొక్క నమ్మకం ఏంటని చూద్దామా, తను పెట్టుకున్న నమ్మకం ఎంత అని చెప్పేసి బాక్స్ తెరిచి చూద్దామా, నిజంగా నీకు ఇచ్చుంటాడు తీస్తే అందులో లీడర్షిప్ లేదు. నీ గూడు చెదిరింది ఓ చిట్టి పావురం ఆ పాట వేసేసుకోవచ్చు, అక్కడ వేసుకోలేదు, గుర్తు రాలేదేమో. ఆ తర్వాత నాగుబాం పాటేశారు, కాటేసాడు నాగుబాం. ఆ తర్వాత కలికి నువ్వు కూడా చాలా నమ్మకంతో నువ్వేం చేసావంటే ఉంచుకుంటే నీ దగ్గర తెచ్చి అనుష లాక్కుంది కదా, అనుషకి వెళ్ళి తీసుకున్నావు కదా, మరి ఆ తర్వాత వచ్చేసి అనుషకి వచ్చింది కదా, అదే నీది నీకే మళ్ళీ వచ్చింది కాబట్టి నీది చూద్దామని చెప్పేసి తన బాక్స్ తీస్తే కలికిలో కూడా లేదు. ఆ తర్వాత హరీష్ దగ్గర నుండి శ్వేత తీసుకుంది కదా, సో హరీష్ కూడా నమ్మకంతో నేను ఉంచుకుంటున్నాడు కదా, ఇప్పుడు శ్వేత దగ్గర ఉంది కదా, అది ఉందా లేదా అని తీసినప్పటికీ శ్వేత దగ్గర కూడా లేదు. అంటే హరీష్కి లీడర్షిప్ ఇవ్వలేదు. ఆ తర్వాత శ్వేతకైనా ఇచ్చాడేమో చూద్దామా, ఎందుకంటే మార్చుకుందని చూస్తే హరీష్ దగ్గర నుండి ఓపెన్ చేసి చూస్తే అక్కడే లేదు. అంటే శ్వేతకే లీడర్షిప్ ఇవ్వలేదు. అంటే వీళ్ళందరూ చూడండి, హరీష్ నమ్మకం ఒమ్మ అయిపోయింది, కల్కి నమ్మకం ఒమ్మ అయిపోయింది, మరి పడాల పవన్ కళ్యాణ్ కూడా పడిపోయాడు.
ఇక శ్రీజ నాగ దగ్గర నుండి తీసుకెళ్ళిపోయింది కదా బాక్స్. ఆ నాగ దగ్గర తీసుకెళ్ళిపోయిన డాలి ఏం చేసింది, తన బాక్స్ శ్రీజకి ఇచ్చేసి శ్రీజ దగ్గర బాక్స్ డాలి తెచ్చుకుంది. అంటే ఇప్పుడు యాబ్సల్యూట్లీ నాగ దగ్గర ఉన్న లీడర్షిప్ శ్రీజ తీసుకెళ్ళిపోయింది. ఆ లీడర్షిప్ని వచ్చేసి డాలి తీసుకొచ్చింది. అంటే తాడిని తన్నుడు తన తల్లని తన్నుడు ఒకటి ఉంటాడని ఆ విధంగా ఏంటంటే ఇప్పుడు డాలి లీడర్ అయిపోయింది, శ్రీజకి నో లీడర్షిప్. అంటే యాక్చువల్గా ఏంటంటే డాలీకి ఇచ్చిన బాక్స్లో లీడర్ లేదు, శ్రీజ తీసుకెళ్ళిపోయిన బాక్స్లో లీడర్షిప్ ఉందన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ప్రసన్న కుమారు నాకు లీడర్షిప్ ఇచ్చుంటాడు డెఫినెట్గా నమ్మకం, ఆయన ఒక్కడ నమ్మకమే నిజమైందండి. ప్రసన్న కుమార్కి మాత్రం లీడర్షిప్ ఉందండి. ఇది అంటే రెండో లీడర్ వచ్చాడు. అంటే ఇక్కడ డాలియా ఒక లీడరు, ప్రసన్న ఒక లీడర్. తర్వాత అనుష కలికి ఎక్స్చేంజ్ చేసుకున్నారు కదా ఇద్దరు. నీ దగ్గర ఉందంటే నీ దగ్గర ఉంది, నా దగ్గర ఉంది నీ దగ్గర. ఇప్పుడు ఆ విధంగా అనుష దగ్గరకు వచ్చినప్పటికీ అనుష దగ్గర కూడా లేదు, అంటే అనుష కూడా లీడర్గా పనికిరాదని డిసైడ్ చేసాడనమాట. ఇక డిసైడ్ చేసిన తర్వాత ఇంక ఫైనల్గా వచ్చినప్పటికీ ఇక 4 చేతులు మారిన బాక్స్ ఉంది. ఎక్కడ దివ్య నుండి శ్రీయాకి వెళ్ళింది, శ్రీయా దగ్గర నుండి నాగకు వచ్చింది, నాగ దగ్గర నుండి మళ్ళీ ప్రియాకి వచ్చింది. చూసారా, దివ్యాకి ఇచ్చిన బాక్సు నా దగ్గర లీడర్షిప్ లేదో అని శ్రీయాకి ఇచ్చింది. శ్రీయ ఏం చేసి శ్రీయ దగ్గర ఉన్నది అంటే దివ్య దగ్గర లీడర్షిప్ ఉందని ఎవరికి తెలుసు, నాగకి తెలుసు. ఈ శ్రీయ దగ్గర ఉన్నప్పుడు నాగా మార్చుకోవాల్సిన టైం వచ్చినప్పుడు శ్రీయ దగ్గర నుండి నాగ తెచ్చుకున్నాడు మళ్ళీ. ఓకే అనుకున్నారు. ఇక శివరాఖరికి వచ్చిన ప్రియ ఏం చేసింది, నాగాకి తెలుసు కాబట్టి నాగా దగ్గర లీడర్షిప్ బాక్స్ ఉంది కాబట్టి ఆ బాక్స్ నాకు కావాలని ఈ బాక్స్ ప్రియ తీసుకుంది. చెప్పాను కదా ఇందాక తాడిని తన తలను తగ్గినోడు ఉంటాడని. అలా ఇచ్చేసి 4 తీసుకున్నాక ఈ బాక్స్లో డెఫినెట్గా అది అలాగుంది, అది ఇంపార్టెంట్ బాక్స్, ఫైనల్ గుంజుతాం. ఇక మిగతా బాక్స్ ఏది, ప్రియ మరి అదే ప్రియ దగ్గర తీసుకున్న నాగా బాక్స్ ఏముంది, ప్రియ దగ్గర తీసుకున్నారు కదా, ఎక్స్చేంజ్ అయింది కదా. అక్కడ చివరాఖరి 12 నెంబరు అందులో లేదు, ఇది అందరికీ తెలిసిందే. ఎందుకు చివరాఖరి నెంబరు తన దగ్గర తీసుకుంది, క్రాసు. ఆ తర్వాత శ్రీయ దగ్గర అంటే ఇప్పుడు దివ్యకి శ్రీయకి వెళ్ళేది, శ్రీయకి దివ్యకి వచ్చింది కదా. అప్పుడు శ్రీయ దగ్గర ఉన్నది ఏంటి, లేదు. ఎందుకు, శ్రీయ దగ్గర ఉన్న నాగ తీసుకుని మళ్ళీ ఇచ్చారు కదా, నాగకి ఎక్స్చేంజ్ అయిపోయింది. నాగకి ఎక్కడ నుండి తీసుకున్నారు, మన శ్రేజ అంటే శ్రేజ దగ్గర నాగాకి వస్తే ఆ నాగాది వచ్చేసి మళ్ళీ శ్రీయాకి వెళ్ళి ఇచ్చారు కాబట్టి శ్రీయ దగ్గరలోని లేదు. ఇప్పుడు శ్రీయాకి ఇచ్చిన బాక్స్ తిరిగి తీసుకున్నాడు కదా, అది ఎవరి దగ్గర ఉంది, ప్రియ దగ్గర. గొప్ప కన్ఫ్యూజింగ్ ఉంది కదా. అదే మరి ఇక్కడ ఇంత కన్ఫ్యూజింగ్ ఆట ఎప్పుడు చూడలేదు. నేను చెప్తుంటే నాకు చెప్పడానికే కన్ఫ్యూజింగ్ ఉంది, మీకు వినడానికి ఎంత కన్ఫ్యూజింగ్ ఉంటుంది, ఇది చూడాల్సిందే. ఆ తర్వాత ప్రియాలో లీడర్షిప్ ఉంది కాబట్టి ఇక్కడ లీడర్స్ ఎవరయ్యారు, చివరాఖరికి ప్రియ, మధ్యలో డాలియా, అంతకుముందు ప్రసన్న బాక్స్ ఎక్స్చేంజ్ అవ్వలేదు, అది కరెక్ట్గా లీడర్ దగ్గరే ఉంది. అదే ఎక్స్చేంజ్ అయిన బాక్సు డాలియా లీడర్ అయింది. ఎక్స్చేంజ్ అయిన బాక్సు అక్కడ వచ్చేసి ప్రియా లీడర్ అయింది. ఈ 3 లీడర్స్ ఉన్నారు. ఈ 3 లీడర్స్ మిగతా 9 మందిని ఎంచుకోవచ్చు. అంటే 12 మంది కదా, ఆ 3 ఆటలు అట్టుకోవాలి కదా, ఈ 9 మంది మిగిలేరు కదా. ఈ 9 మంది నుండి మిగతా 3 ఎంచేసుకోవచ్చు అనమాట. ఎంచేసుకొచ్చు అన్నప్పుడు ఫస్ట్ ప్రసన్నకి ఇచ్చారు. ప్రసన్న నువ్వు ఎంచేసుకొని, ప్రసన్నకి లీడర్షిప్ అని ఇచ్చాడు కదా ఎవరు, మన నాగ దగ్గర ఎంచేసుకోవచ్చు కదా. కానీ నాగాని ఎందుకో ఫస్ట్ యాక్సెప్ట్ చేయకుండా ఫస్ట్ అనుష అని ప్రసన్న పిలిచాడు, వచ్చింది. తర్వాత డాలియాకి ఇచ్చినప్పటికీ డాలియాకి చిన్న కోపం ఉంటుంది, నాకు లీడర్షిప్ ఇవ్వాలి కదా అని. ఆ తర్వాత శ్రీజ అని పిలుచుకుంది, శ్రీజ వచ్చింది. దమ్ము ఉంది కదా, దమ్ము ఉండాలి కాబట్టి శ్రీజ అని పిలుచుకున్నారు. తర్వాత ప్రియా వచ్చేసి భుజబలాన్ని తెచ్చుకుంది, అదే పడాల పవన్ కళ్యాణ్. ఆ తర్వాత వచ్చినప్పుడు మళ్ళీ ప్రసన్నకి వచ్చి, ప్రసన్న ఎవరిని ఎంచుకుంటామని శ్వేత అని పిలిచాడు. అంటే శ్వేత వచ్చేసింది. శ్వేత అసలు లేడీ బాస్. ఇక డాలియా, శ్రీజ ఎంచుకుంది. శ్రీజ తర్వాత శ్రీయ. ఈ డాలియా మాత్రం పిట్ట కొంచెం కోతగనం అనే పిల్లల్ని ఎంచుకుంటుంది. ఫస్ట్ శ్రీజ, నెక్స్ట్ శ్రేయ, ఇప్పుడు ప్రియాకి వచ్చినప్పటికీ కలికి పవన్ భుజబలం తెచ్చుకుంది కదా. ఇప్పుడు లేడీ భుజబలాన్ని ఎంచుకుంది కలికి ఆమె మగరాయుడు కదా, చక్కగా పవన్ కల్కి ఇద్దరు ఉన్నారు. ఇక ప్రసన్నకు వచ్చారు. ఇక్కడ మిగిలింది ఎవరు, నాగ, హరీష్, దివ్య. వీళ్ళు 3 మిగిలేదు. వీళ్ళు 3 మిగిలేటప్పుడు ప్రసన్న కుమార్ ఏం చేయాలి, తనకు లీడర్షిప్ వచ్చిందని నాగానే బుక్ చేసుకోవాలి కదా. నో, దివ్య అన్నాడు. అంటే నాగా లీడర్షిప్ ఇచ్చినా కూడా 3వ వాడికి కూడా నీకు నాగా పనికిరాడు అనమాట. అంటే ప్రసన్న నవ్వి చెప్తాను ఎందుకంటే తమ్ముడే ప్యాకెట్ అన్నాడు. అంటే నాగాకి అక్కడ ఏమీ లేదని తెలిపింది అక్కడ. అంటే తనకి దమ్మున్న వ్యక్తులు అనుష, శ్వేత, దివ్య అనేది తను డిసైడ్. ఇక మరి ఈమె డాలి ఏం చేసింది, ఆ ఇద్దరు హరీష్ అని డిసైడ్ చేసుకుంది, నాగాని సైడ్ చేసింది. ఇక తప్పక మనసొప్పక దిక్కులేక నాగా ప్రియ టీంలోకి పడవలసి వచ్చింది. ఈ మాట నేననేది కాదు, మన శ్రీముఖి అనే మాట.
తప్పక దిక్కులేక నాగా ప్రియ టీములకి. ఇప్పుడు ప్రియ టీంలో పవన్, కల్కి, నాగా ఉన్నారు. మన డాలియా దాంట్లోనే శ్రీజ, శ్రేయ, హరీష్ ఉన్నారు. అదేవిధంగా ప్రజెంట్ టీంలో అనుష, శ్వేత, దివ్య ఉన్నారు. మొత్తం నలుగురు 12 మంది ఉన్నారు ఆటగాళ్ళు. ఈ ఆటగాళ్ళని మరి ముగ్గురు ఉన్నారు కదా ఆటలో అరటిపండు గాళ్ళు అని పేరు పెట్టారు. కానీ ఇప్పుడు ఆటలో అరటిపండు కాదు, వాళ్ళు ముగ్గురు సంచాలకులుగా నియమింపబడ్డారు. సంచాలకుల అంటే వాళ్ళు ఈ 3 టీములకి ఒక్కొక్క టీంని ఎంచుకోవాలన్నమాట. ఏంటి ఆట? అక్కడ కొన్ని టాస్క్లు పెట్టారు. 1 అంట్లు తోమడం, 2 బట్టలు మడత వేయటం, 3 కింద ఫ్లోరు అంటే గచ్చు మీద మొత్తం చెత్త ఉంటుంది. ఆ చెత్త మొత్తం తుడిచేయాలి. తుడిచిన తర్వాత తడిగొడ్డతో మాపేసేయాలి. మాపేసి నీట్గా అద్దంలా కనిపించాలి గచ్చు. రచ్చ అయిపోయింది కదా. ఇక్కడ ఇవన్నీ కూడాను నచ్చాలన్నమాట. ఎవరికి నచ్చాలి? ఈ సంచాలకులకి. ఎవరా సంచాలకులు? పవన్, షాకిబ్, హరీష్. వీళ్ళు ముగ్గురికి ఆ టీమ్ పర్సన్స్ చేసిన పనులు నచ్చాలి. ఇక ఆ ముగ్గురు సంచాలకులు ఎన్నుకోవాల్సినట్టు ఫస్ట్ లేచాడు ఎవరు? మన పవన్ అనేసి లేచుని ఫస్ట్ ఏం చేశాడంటే నాగా ఉన్న టీంని ఎంచుకున్నాడు. నాగా ఉన్న టీం ఏంటంటే ప్రియా, పవన్, కల్కి, నాగా. ఆ టీంని ఎందుకు ఎంచుకున్నామంటే నా పర్ఫార్మెన్స్ చూపించట్లేదు అని చెప్పారు కదా, అందుకే పర్ఫార్మెన్స్ చూపించడానికి ఎంచుకున్నాడు అన్నాడు. నాగా మీద పగ తీర్చుకోవడానికి అన్నట్టు ఇది కాదా ఆట అంటే అని మన నవదీప్ గారు నవ్వుకున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత మధ్యలో ఉన్న షాకీబ్ వచ్చేసి నేను మధ్యలో కూర్చున్నాను కాబట్టి మధ్యలో టీంని ఎంచుకుంటానని ప్రసన్న టీంని ఎంచుకున్నాడు. ప్రసన్న టీంలో అనుష, శ్వేత, దివ్య ఉంటారు. ఆ తర్వాత మిగిలింది మనీష్ వచ్చి ఇక మిగిలినవన్నీ మనీష్గా కాబట్టి డాలియా టీంని ఎంచుకున్నాడు. అక్కడ శ్రేయజ, హరీష్ ఉంటారు కాబట్టి ఇది మనీష్ టీము. ఇలా 3 టీములు వచ్చాయి. ఇప్పుడు వీళ్ళు అంట్లు తోమాలి, సాటిస్ఫై చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ అని చెప్పినాక అప్పుడేమో బట్టలు మడతేయాలి. అక్కడ కూడా సంచాలకులు సాటిస్ఫై అయితే నెక్స్ట్ అనాలి. అప్పుడు ఇల్లు ఊడవాలి, గచ్చు తుడిచి మొత్తం మాప్ పెట్టి నీట్గా ఉంచుకోవాలన్నమాట ఫ్లోరు. అది కూడా 3ది అయిపోద్ది. 3ది అయిపోయిన తర్వాత అప్పుడు జడ్జెస్ వచ్చి చూస్తారు ఇదంతా పర్ఫెక్ట్గా జరిగిందా లేదా. ఈ జరిగింది ఏంటి, వాళ్ళు క్లియర్గా చేశారా లేదా అనేది ఫస్ట్ చూడాల్సిన సంచాలకులు. ఒకవేళ ఇందులో ఫ్రెండ్షిప్ పగలు ఉపయోగించో వాళ్ళు ఏవైనా ఫ్రెండ్షిప్ ఉపయోగించి సరేలే అని వదిలేసిన, ఇక పగలు ఉపయోగించి బాగా చేసినా కూడా చేయలేదని చెప్పి చేయించిన వాళ్ళకు ఉంటుంది పిడి. ఎవరికి? సంచాలకులకి. ఆ విధంగా ఏంటంటే సంచాలకులు ఇచ్చారు టిస్ట్ అక్కడ, వీళ్ళకి ఇచ్చారు టిస్ట్ ఇక్కడ. ఇది పనిచేయాలి. పనిచేసిన తర్వాత ఇక్కడ అసలైన టిస్ట్ మొదలైంది ఏంటంటే సంచాలకులు చూడడంలో 3 సంచాలకులు కూడా తోమడాలు చూడడంలో వాళ్ళు ఎందుకో మరి రాజీ పడిపోయారు. వాళ్ళకు ఒక ఛాన్స్ వచ్చింది కదా. ఏంటి? మీరు సాటిస్ఫై అయినంత వరకు, సంచాలకులు సాటిస్ఫై అయినంత వరకు పని చేయించాలని వాళ్ళ టాస్క్. వాళ్ళ టీంని గెలిపించడం కాదు, వాళ్ళ టీం గెలిస్తే మాకు మార్కులు వచ్చేస్తేమో అన్నట్టు ఫీలింగ్ కనిపిస్తుంది అక్కడ. కానీ సంచాలకులకి అరే వీళ్ళు పర్ఫెక్ట్గా చేయాలి, వీళ్ళు ఓడిపోయినా మాకు సంబంధం లేదు, వీళ్ళతో పర్ఫెక్ట్గా పని చేయించాలి అనే టాస్క్ అనేది వాళ్ళ మైండ్లో పెట్టుకున్నట్టు బాగును. వీళ్ళు కూడా వాళ్ళతో ఆటలాడుతున్నట్టు నెక్స్ట్ వీళ్ళు కూడా ఎందుకంటే టెన్షన్ పడిపోతున్నారో అర్థం కావట్లేదు. వీళ్ళ టెన్షన్ పడిపోయి వీళ్ళకి టెన్షన్ పెట్టేసి మొత్తానికి టెన్షన్గా నడిచిపోయి ఆఖరికి వచ్చినప్పుడు కంపు అయిపోయింది, గబ్బు అయిపోయింది. ఆ పల్లెలు తీసింది ఆమె ఎవరు? శ్రీముఖి. చూసినప్పటికి ఇలా చూస్తే మనీష్ సంచాలకులుగా చేసిన టీం యొక్క పల్లెలు అంటే డాలియా పల్లెలు మొత్తం డస్ట్ కెమెరా ముందుకు తీసుకొస్తే వద్దులే చెప్తే చాలా శాండాలంగా ఉంటుంది. అలా పడేశారు. పక్కన వచ్చేసినప్పుడు ప్రసన్న టీంకి వచ్చేసారు. ప్రసన్న టీం తీసుకుంది ఎవరు? మన షాకిబ్ కూడా 2 మంత్రాలు పడిపోయాయి. ఆ తర్వాత వచ్చేసి మన పవన్ దగ్గరికి వచ్చినప్పటికి చూసినప్పటికి ఒకనొక దశలు చేసి ఆయన కోపం వచ్చేసి శ్రీముఖి ఆ తప్పేళ్ళకి టబక్కన కింద కూడా పడేసింది. ఏంటివి ఇందులో మీరు తింటారా అన్నారు, ఇదేనా మీరు సంచాలకులు అని. తర్వాత బట్టల మడత దగ్గరికి వచ్చారు. మడతలు కరెక్ట్గా వేయట్లేదు. ముడతలు పడిపోయిన బట్టలు కాదు, ముడతలుగా ఉన్నాయి బట్టలన్నీ. ఏంటిది? ఆ తర్వాత క్లీనింగ్ వచ్చినప్పటికీ క్లీనింగ్ చేశారండి. 2 టీములు చేశారు. ప్రసన్న ఆఖరిలో వచ్చిన డాలియా టీం కూడా క్లీనింగ్ చేస్తున్నారు. కానీ ఇక క్లీన్ చేసే టైంలో ఈ శ్రీయ వచ్చేసి శ్రీజ ఈ చెత్తను వచ్చేసి అటువేసి అని ఉసుగొలిపి హరీష్ అటు వేయించింది పక్క వాళ్ళకి. అలా వేయకూడదు కదా. వాళ్ళు నీట్గా చేస్తారు. వీళ్ళ ఇంట్లో చెత్త పక్కింట్లో వేసినట్టు వేయించిన తర్వాత మరి దాంతో శ్రీజ కూడా 4 మంత్రాలు అక్షంతలు పడిపోయాయి. ఆ తర్వాత హరీష్ వచ్చేసి ఆఖరి తన షర్ట్ కూడా తీసేసి కింద ఫ్లోర్ తుడిచేశాడు.
ఎందుకంటే నీ ఇంట్లో అలా చేస్తావా అంటే ఎస్ చేస్తాను అన్నాడు. ఆ ఇంట్లో షర్ట్ ఇప్పి తుడుస్తావేంటి, మరి ఎందుకో అక్కడ ఆటలో గెలవని ఉద్దేశంతో తన ఒంట్లో టీషర్ట్ తీసి మరి కింద తుడిచేసి వాళ్ళు అదే టీషర్ట్ వేసుకుని కూర్చున్నాడు అనమాట. సో ఏంటంటే ఇందులో డెడికేషన్ అనిపించుకోవాలనో లేకపోతే గెలిచియాలనో వాట్ ఎవర్ ఇట్ మేబీ తాను వంతుగా తను కష్టపడ్డాడు. సో తనకేం ఫరక్ పడలేదు, కానీ ప్లస్ రాలే మైనస్ రాలేదు ఈ ఎపిసోడ్లో ఎవరికి, మన హరీష్కి. ఇక జడ్జెస్ వాళ్ళు సంచాలకులుగా నిర్వర్తించి వాళ్ళు సంచాలకులుగా వాళ్ళు చేసే పనిలో వీళ్ళందరూ కూడా అశుభ్రతగా అసలు నీట్గా లేకుండా అంట్లు తోమడం, ముడతలు లేకుండా మడతలు వేయలేకపోవడం, ఇక ఫ్లోర్ కూడా నీట్గా ఇంటేమన్నా తుడవకపోవడం, అందులో కూడా రచ్చరచ్చ జరగడం, మరి ఇలాంటి విషయాల్లో కూడాను ముగ్గురు జడ్జెస్ కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయారు. ఇప్పుడు ఎల్లో కార్డులు 4 కార్డులు పట్టుకుని ఉన్నాడు. ఎవరు, మన జడ్జి నవదీప్ చాలా సీరియస్ అయ్యి ది బెస్ట్ ప్లేయర్ అని ఈరోజు ఇవ్వాలనుకుంటే ద బెస్ట్ ప్లేయర్ ఎవరూ లేరు, ఓటింగ్కి ఎవరూ ఎలిజిబిలిటీ కాలేదు. ఓటింగ్ ఎలిజిబిలిటీ అని ఒకటి ఉంటుంది కదా, ఆ ఓటింగ్ ఎలిజిబిలిటీ ఒక్కరు కూడా కాలేదు. ఎందుకంటే అందరూ కూడా ఆడినాట కంపు చేశారు. ఆ తర్వాత వచ్చినప్పటికీ ద వర్స్ట్ ప్లేయర్ అని ఎవరికి ఇవ్వాలి, ఇచ్చిన వాడికి ఎల్లో కార్డు ఇవ్వాలి. ఇక మనీష్ మీకు ఇమ్మంటారా 2వ కార్డు ఇది అని అడిగారు కూడా, ఊరుకున్నాడు. సో ఇప్పుడు మనీషే కాదు మిగతా వాళ్ళు కూడా వరస్ట్గా ఆడారు కాబట్టి ఒకరికి మించిన ఒకరు వరస్ట్, ఒకరికి మించిన ఒకరు బెస్ట్ కాదు ఇక్కడ, ఒకరికి మించిన ఒకరు వరస్ట్ అక్కడ. అందుకని చెప్పేసి ఇక వరస్ట్ ఎవరికి ఇవ్వాలి, ఈ 4 తెచ్చే నేను ఇద్దామని 4 ఇస్తే మిగతా వాళ్ళు కూడా మంచోళ్ళనా, అందరూ వరస్ట్గాలే. కాబట్టి ఈ ఎపిసోడ్ నేను ఇంక వెళ్ళిపోతాను, ఇది ఒక వేస్ట్, అంత ఎపిసోడే వేస్ట్ అన్నట్టు ఆయన సీరియస్గా వెళ్ళిపోయారు. ఒక ఆపే ప్రయత్నం కూడా చేశారు కాస్త అభిజిత్ కూడా ఇంకేంటంటే ఈసారికి మీరు వరస్ట్ ప్లేయర్గా ఎల్లో కార్డు సంపాదించుకోకుండా ఉన్నందుకు సంతోషించండి, నెక్స్ట్ టైం బెటర్ లక్ అని చెప్పేసి తను కూడా సీరియస్గా వచ్చేసారు. ఇక బిందు ప్రేక్షక పాత్ర వహించి మరి శ్రీముఖి కూడాను ఇక ఏమీ చేయలేని పక్షంలో తన 2 చేతులను 2 జోబీలో వేసుకుని అలా నడుచుకుంటూ వెళ్ళిపోవడంతో ఎపిసోడ్ ఎండ్ అయిపోయిందండి. చాలా తొందరగా చెప్దాం అనుకున్నాను, అవలేకపోయింది. చాలా పెద్ద ఎపిసోడ్, ట్విస్ట్ గేమ్ ఇది. సరే నెక్స్ట్ ఎపిసోడ్ తొందరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎనీహౌ మీరు మా యొక్క ఈ రివ్యూస్ని చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీకు మా యొక్క ధన్యవాదములు.